జై శ్రీరామండి. ఆదివారం అమావాస్య పడినటువంటి రోజున ప్రతి ఒక్కరు చేతిలో కూడా ఒక నిమ్మకాయ పూజించినటువంటిది ఉండాలి. ఎక్కడ పూజించాలి? ఆంజనేయ స్వామి వారి యొక్క దగ్గర కానీ లేదా ఒక అమ్మవారి దగ్గర పూజించినటువంటి నిమ్మకాయ కానీ చేతిలో కానీ జేబులో కానీ పెట్టుకోవాలను. అలాగే దానివల్ల ఎటువంటి గాలి బాధలు కూడా దరి చేరవు. అలాగే ఆదివారం అమావాస్య రోజున చాలామంది బూడిద గుమ్మడికాయ కడుతూ ఉంటారు. కానీ అది కట్టే విధానం యజమాని కట్టాలి. ఆ ఇంటి యజమాని ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కట్టాలి. అది ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి? అది ఎలాగంటే చక్కగా ఆ బూడిద గుమ్మడికాయని చక్కగా ఎక్కడో పండి తెస్తాం కావున చక్కగా కడిగేసి దానికి మధ్యలో గంధం బొట్లు పెట్టి చక్కగా పసుపు కుంకుమ అక్షంతలు చిందూరం వాటితో ఆంజనేయ స్వామి వారి దగ్గర పాదాల దగ్గర ఉంచి పూజించినటువంటిది సాయంత్ర భాగంలో అంటే 6-7 ఆ సందర్భంలో ఇంటికి కట్టుకోవాలను. దానివల్ల నరఘోష బాధలు కానీ ఎటువంటి గాలి బాధలు కానీ ఎటువంటి చెడుపులు కానీ రాకుండా ఉంటుంది. అలాగే ఆ బూడిద గుమ్మడికాయ కట్టిన వెంటనే ధూపం కూడా వెయ్యాలి. ఆ ధూపం కూడా వేసినందువల్ల ఎటువంటి గాలి బాధలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఆ రకంగా చేసినందువల్ల చక్కగా ఇంటికి ఎటువంటి నరఘోష కూడా తగలకుండా ఉంటుంది. ఓం నమః శివాయ.